వెల్కమ్ టు సింప్లీ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిల్లలతో చిన్న యాక్టివిటీ లాగా ఇలా పిజ్జా ప్రిపేర్ చేయిద్దామా. సో డో ఆర్డర్ చేశానండి. పిల్లలతో అయితే నార్మల్గా రిమైనింగ్ ప్రాసెస్ అంతా టాపింగ్ అంతా చేయిస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. అన్నీ సాస్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. తర్వాత కార్న్ బాయిల్ చేశాను. తర్వాత ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ కూడా బాయిల్ చేసేసి వాళ్ళకి ముందుకు ఇచ్చేసాను. దీనికి కూడా గొడవ పడుతున్నారండి వీళ్ళు. నువ్వు అలా చేస్తున్నావు, నువ్వే అంత తీసుకుంటున్నావు అని చెప్పేసి. అంతే కదండి, బావమరిది ఒక దగ్గర ఉంటే ఇలానే అవుతుంది. ఇలా చెప్తుంటే వాళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. అలా పెట్టు ఇలా పెట్టు అంటే చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ మొబైల్ టైంని తగ్గించవచ్చు, వాళ్ళకి స్క్రీన్ టైంని తగ్గించవచ్చు. ఇంకా ఇది వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గానే చేస్తున్నారు. నేను చెయ్యి అని ఫోర్స్ కూడా చేయలేదు. చెయ్యండి చేస్తారా అంటే చేస్తామని చేస్తున్నారు. సో ఇలా మనం వాళ్ళకి కొంచెం కొత్తగా నేర్పించినట్లు కూడా ఉంటుంది. సో మీరు కూడా ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ పిల్లలతో ఇంట్లోనే చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇలా చేసాం కాబట్టి ఇక్కడ బాయిల్ చేసిన ఆనియన్ క్యాప్సికమ్ అయితే పెట్టేస్తున్నారు. ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్తున్నా కూడా అలానే పెట్టేస్తున్నారు. సో ఇంకా అన్నీ నువ్వే తీసుకుంటున్నావు అని కూడా గొడవ పడుతూనే ఉన్నారు. వీడియో అంతా కూడా అన్నీ బాగా తీసుకుంటున్నాడు అన్నీ బాగా తీసుకుంటున్నాడు అని గొడవ పడుతూ ఉన్నారు. కార్న్ వేయమంటే చూడండి ఎలా వేసేసారో. పర్లేదు, ఫస్ట్ టైం కదా, సో ఎలా వేసినా పర్లేదు, ఎలా చేసినా పర్లేదు, తినడానికి వస్తుంది కదా, సో పర్లేదు. మీకు మధ్యలో అలా వాయిస్ కూడా వినిపిస్తుంటుంది. రెడీ రెడీ అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా ఏం రెడీ కూడా అవ్వలేదు. చీజ్ కూడా ఇచ్చాను, చీజ్ కూడా వేసేస్తున్నారు. సో మా నోహి చేసిన పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. చీజ్ వేసేస్తే అయిపోతుంది, ఓవెన్లో పెట్టేయడమే ఇంకా. సో ఇక్కడ వీళ్ళైతే కొంచెం టైం ఇలా స్క్రీన్ లేకుండా అట్లీస్ట్ స్పెండ్ చేయడానికైతే కుదిరింది. చూడండి ఇక్కడ అవి అయితే చెప్తున్నాడు, బావే అన్నీ తీసేసుకున్నాడు, అన్నీ వేసేసాడు, నాకు లేవు అని చెప్పేసి. ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేస్తున్నాము మేము కూడా. సో వీళ్ళ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చూడండి చెప్తున్నారు రెడీ 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 అని అరుస్తున్నారు. సో ఇదైతే ఓవెన్లో పెట్టేద్దాము. ఓవెన్లో పెట్టేసి పిల్లలకైతే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళని కూడా అడుగుతాను ఎలా ఉంది అని. ఇదైతే మల్టీగ్రెయిన్ డో అయితే ఆర్డర్ పెట్టానండి, మైదా కాకుండా. సో ఇలా ఫ్లోర్ది పెట్టేశాను. సో పిల్లలు కూడా తింటున్నారు. వాళ్ళు చేసింది వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.